పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు భరోసా కల్పించడానికి సురక్ష బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మణుగూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మణుగూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు మణుగూరు, బయ్యారం, కరకగూడెం సిఆర్పీఎఫ్ అధికారులు సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు. ప్రజలకు భరోసా కల్పించడమే ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తమ వద్దకు నిర్భయంగా రావచ్చని, ప్రజలందరూ తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు మణుగూరు పట్టణంలో మా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 13వ తారీఖు నాడు మనకు పార్లమెంట్ ఎలక్షన్లు మీ అందరికీ తెలుసు. ఆ ఎలక్షన్ల సందర్భంగా ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, వాళ్ళ మీద ఒక నమ్మకం కలిగించడానికి వాళ్ళ ఓటును వాళ్ళు నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు స్వేచ్ఛగా వేసుకునే వాతావరణాన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ కల్పిస్తున్నామని భరోసా కల్పించడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీనిలో మనకు మన పినపాక కాన్స్టిట్యున్సీలో, మన మేర్పాల్ కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పినపాక 110 కాన్స్టిట్యున్సీ ఒక భాగము. దానిలో మేము ఇప్పటికే అన్ని మా పోలీస్ డిపార్ట్మెంట్స్ తరఫున సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. మా బందోబస్తు ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది. మేము ప్రజలని మీ ద్వారా మేము కోరేది ఏంటంటే, మీరు ఎటువంటి భయాందోళన చెందకుండా నిర్భయంగా స్వేచ్ఛగా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. దానికోసం ఈ ప్రయత్నం అంతా ఎల్లవేళలా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు తోడ్పాటుగా ఉంటుంది, మీకు భరోసాగా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా దగ్గర రండి, మేము మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.